ఈ ప్రవీణ్ అనే గాడిదని ఎవ్వరు కూడా కేర్ చేయలే. పెళ్లికి వెళ్ళినా అక్కడ భయంకరంగా నిర్దాక్షిణ్యంగా ఈ గాడిదని అవమానపరిచేవారు. సావుకు వెళ్ళినా ఇది చావు అని కూడా చూడకుండా అందరు అక్కడ చేరి భయంకరంగా సూటిపుట్టి మాటలతో అవమానించేవారు. ఎక్కడికి వెళ్ళినా అవమానాలే ఈ గాడిదకి. ఎవ్వరు ప్రేమించేవారు లేరు. ఎందుకంటే పేదవాళ్ళం కదా, అప్పుడు చేతిలో డబ్బు లేదు, పేదవాళ్ళం, వెలివేయబడ్డ వాళ్ళం. తెగిపోయిన చెప్పులు, చినిగిపోయిన బట్టలు. మమ్మీకి పాపం 2 చీరలు ఉండేవి. పెళ్లికి వెళ్ళిన అదే చీర, ఎక్కడికి వెళ్ళినా అదే చీర. చాలా పేదరికంలో పెళ్లికి వెళ్తే అటు మూల కూర్చుంటే ఎవ్వరు కేర్ చేసేవారు. ఫంక్షన్కి వెళ్తే అటు మూలకి ఇద్దరం కూర్చుంటే చూసి చూడనట్టు వెళ్ళిపోయేవారండి. పెద్ద పెద్ద వాళ్ళు, కోటీశ్వరులు, మంచి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు, మంచి మంచి టాప్ లెవెల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ అని కలిసేవారు. కానీ మురికి బట్టలతో, చినిగిపోయిన బట్టలతో, తెగిపోయిన చెప్పులతో మేమిద్దరం అక్కడ కూర్చుంటే ఎవరు కేర్ చేసేవారు? ఎవరు కేర్ చేసేవారు? కానీ క్రమక్రమంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి దీవించినాడు. ఈ గాడిదని దేవుడు ఏం చేసిందంటే, ఈ గాడిద మీద యేసయ్య ఎక్కినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈ గాడిద మీద ఎప్పుడైతే యేసయ్య ఎక్కి ఈరోజు ఉన్నతమైన స్థాయిలోకి రాగానే ఇప్పుడు ఈ గాడిద అందరికి గుర్తుకొస్తున్నది. చప్పట్లు కొట్టాలంతా.